యూరియా బస్తాల కొరతతో రైతులకి ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీల ఎదుట తెల్లవారుజాము నుంచే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో యూరియా కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ఒక్కో ఆధార్ కార్డుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, ఇది తమకు ఎందుకు సరిపోదని పలువురు రైతులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీల వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షిస్తున్నారు. సొసైటీలకు యూరియా సరఫరా కావడం లేదని, దీంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు వాపోయారు. పంటలకి ఎరువులు వేయాల్సిన సమయం దాటిపోతుండటంతో మొక్కజొన్న ఎరుపెక్కి వరి పంట పెరగకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా బస్తాల కోసం గుంపులుగా ఎగబడ్డారు. అక్కడే ప్రధాన రహదారిపై బైఠాయించి కాసేపు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతుల్ని క్యూలైన్లో నిల్చోబెట్టి యూరియా బస్తాలు పంపిణీ చేయించారు. కాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సొసైటీ వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. ఓవైపు మహిళా రైతులు సైతం పెద్ద ఎత్తున బారులు తీరి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో యూరియా కోసం మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తతో పలువురు రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. మార్కెట్ కమిటీకి సంబంధించిన వారిని యూరియా కోసం అడిగితే సంబంధం లేని వ్యక్తి తలదూచి తమను రెచ్చగొడుతున్నారని రైతులు వాపోయారు. దీంతో స్పందించిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.